అప్పల నరసయ్య గారు నమస్కారం. నీలకంఠమా రావయ్యారా, కూర్చో. బహు చక్కని శుభవార్త తీసుకొచ్చాను. నువ్వు రావడమే గొప్ప శుభవార్తయ్యా. ఏమిటి? ఈ సాయంత్రం మీ అమ్మాయిని చూడడానికి ఒక భేషైన సంబంధం తీసుకొస్తున్నాను. అబ్బాయి తండ్రి ఇక్కడ విశాఖపట్నంలోనే చాలా పెద్ద బట్టల దుకాణం యజమాని. అబ్బాయి ఏమో రాజమండ్రి పేపర్ మిల్స్ లో పెద్ద ఆఫీసరు. అతను ఈ రోజే సింహాద్రిలో దిగుతున్నాడు. అమ్మాయిని చూశాక జనతా ఎక్కేస్తాడు. తండ్రి వైజాగ్, కొడుకు రాజమండ్రి. ఎలా ఉంది? చాలా బాగుందయ్యా. పెళ్ళాయికి ఇప్పుడు మా అమ్మాయి వైజాగ్ లో ఉంటుందా, రాజమండ్రిలో ఉంటుందా, లేకపోతే మధ్యలో యలమంచిలో ఉంటుందా? మీ చమత్కారాలకు వెళ్ళండి. ఏర్పాట్లు చూడండి, ముందు నేను వెళ్ళొస్తాను. ఏర్పాట్లు అంటే పలహారాలు, చక్కెర పొంగల్, మసాలా వడ, అరటికాయ బజ్జీ. పాండవులు పాండవులు తుమ్మెదో పంచ పాండవులో ఎమ్మ తుమ్మెదో, పంచ పాండవులో ఎమ్మ తుమ్మెదో. చిలకమ్మా, ఏటమ్మా అన్నిట్లో నీళ్లు తోడుకోసావా? ఇప్పుడేటమ్మా, నానొచ్చిన 5 నిమిషాలకే 10 గోళాలు పొంగి పొర్లిపోనాయి. చిలకమ్మ మజాక. గోదావరి గోదావరి. అబ్బా ఏం పిలుపమ్మా, మరీ అంత సోకు అలకపోసేకడి బాబు. ఇప్పటికే గోదావరి పొంగిపోయి కొంపలు కొట్టుకుపోతున్నాయంట అక్కడ. అది వరద గోదావరి, ఇది నా వైఫ్ గోదావరి. గోదావరి, పెళ్లిళ్ల పేరై నీలకంఠ వచ్చాడు. సాయంకాలం మన సరువును చూడడం కోసం ఓ గుంపు దిగబడుతుందట. చాలా కలవారు సంబంధం కనుక పలహారాలన్నీ చాలా ఘనంగా చెయ్యాలి. ఇప్పుడు కలకత్తా రసగుల్లా ఉంచుకుంటూ రసగుల్లా ఇలా చేత్తో ముట్టుకుంటే రసము టప్పు 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 అని రాలినట్టుగా నువ్వు తయారు చేసే చక్కెర పొంగల్లో నెయ్యి ఇలా పట్టుకుంటే టప్పు 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 అని కారాలి. ఈ పాకెట్ మీద కాలు పెడితే సర్రును కాలు జారిపోతుంది చూడు, అలా నాలిక మీద పెట్టగానే సర్రును కడుపులోకి జారిపోవాలి చక్కెర పొంగల్. ఎవరి కడుపులో కేటి బాబు? చిలకమ్మా, నేను మా ఆవిడతో మాట్లాడుతాను, నువ్వు మధ్యలో రాకు. పోలమ్మో, మీ ఆవిడ మీ ఆవిడ కాకమునిపై నా నీ ఇంట్లో పని మనిషిని. నాకు తెలుసు. ఒళ్ళంతా ఒళ్ళమాలిన సక్కర జబ్బు, జుమ్మున ఈగలు ముసరకొంటున్నాయి. ఈ సోకు సాలదని ఈయన గోరికి సక్కర పొంగల, అందులోనేమో నెయ్యి టప్పు టప్పు మరి కారాలంట. మొఖం చూడు మొఖం. చిలకమ్మా, నువ్వు ఊరుకుంటావా లేదా? గోదావరి, ఆ వచ్చే నలుగురికి 4 రకాల వంటకాలు నచ్చవచ్చు. కొందరికి మినపగారలు నచ్చుతాయి, కొందరికి మసాలా వడలు నచ్చుతాయి, కొందరికి ఉల్లిపాయ పకోడీలు, ఆహా ఉల్లిపాయ పకోడీలు, కొందరికి అరటికాయ బజ్జీలు నచ్చుతాయి. కనుక ఆ 4 రకాల వంటకాలు చేసేస్తే బాగుంటుందని. బాగుంటది బాగుంటది. ఏటి అన్ని తవరా వచ్చే చుట్టాల కోసమే చేయమంటున్నారా? ఊరి బొక్కలు ఆడించుకొని తవరు బుక్కిదారి కదేటి? చురుక్కుని సూదట్టుకుని పొడితే సట్టుకుని బయటికి వెళ్ళిపోవస్తది. అంత వాత పెట్టుకుని మినపొడలు మసాలా గారులునా చిలకమ్మా, ఇలా నోటిగా దిగల్లా మేసీయటం. ఆనక అర్ధరేత్రి కాడి గబుక్కుని లెగిసి కూసుని గోదావరి గోదావరి కడుపులో ఎవడో ఆటో రిక్షా తోలుకెళ్తున్నట్టు అడావిడిగా ఉందే మొత్తుకోవటమను. కడుపులో ఆటో రిక్షాలు తిరిగినా, సిటీ బస్సులు తిరిగినా నేను గోదావరి గోదావరిని పిలుస్తానే కానీ చిలకమ్మ చిలకమ్మ అని పిలవను. పిలిచి చూడండి తెలుస్తాది. చిలకమ్మ మజాక. గోదావరి గోదావరి, కాఫీ ఎలా కలపాలంటే నీలగిరి కాఫీ గింజలు లేవు, నీలగిరి వాటితో థిక్గా డికాషన్ కలిపిన తర్వాత బాగా మరగనిచ్చాక వాటిలో పాలు, డైరీ ఫారం పాలా చచ్చా, ఆ డికాషన్ గిన్నె అలాగే సరాసరి గేదె పొదుగు దగ్గర తీసుకెళ్లి పాలు గిన్నెలోనే పిండేసుకున్నాం అనుకో, గుమ్మ పాలతో కాఫీ ఎంత బాగుంటుందో తెలుసా? ఎందుకు? ఆ డికాసనే కుడితిలో కలిపేసి గేదె చేత తాగించేస్తే తిన్నగా పొదుగు నుండి కాఫీ పిండేసుకోవచ్చు కదా. డాకిటేరేమో మిమ్మల్ని రాగిజా తాగమన్నాడు, మీకేమో గేదె పొదుగు నుండి పిండిన గుమ్మ పాలతో కాఫీ కావాలా కాఫీ. రోజు రోజుకి వయసు తగ్గిపోతున్నది. అవును, గేదోడు నూతులు ఎప్పుడు పడిపోయింది? పొలము ఎలా పడిపోనాది? గేదోడు కాదు, నువ్వు నోరు మూసుకోకపోతే ముందు నిన్ను పడేస్తాను, నీ పేరు వదిలిపోతుంది. పొలము పడేసినా పడేస్తాడమ్మా, తిండిపోతా మహారాజు, నాకెందుకు వచ్చినది? అత్తయ్య, ఏమ్మా చెల్లికి సంబంధాలు కుదరకపోతే లోకంలో ఎవరైనా బాధపడతారు, కానీ మన ఇంట్లో మాత్రం కుదిరిపోయిందంటే దిగులు పట్టుకుంటుంది మామగారికి. ఎందుకమ్మా? కుదురుగానే పెళ్ళైపోతుంది, ఇంకా ఆయనకి చక్కెర పొంగళ్ళు మసాలా గారులు దొరకగా అందుకని. అయినా మామగారు జూహే జూహ. అందుకు కారణం నీ చేతి మహిమే కదమ్మా. బయట విందు భోజనాలు చేయడం కంటే నీ చేత్తో చేసిన చిక్కుడుగాయ వేపుడు,
ములక్కాడల పులుసు ఎంతో బాగుంటాయి. ఏమైందమ్మా? జలుబు చేసింది, ఐస్ అయిపోయాను మీ పొగరుతులకి. ఆహా ఆహా మీ అత్తా కోడల పొందికి సొత్తంటే నా దిట్టే తగిలేసేటట్టుంది. ఇంత ఉప్పు పట్టుకొచ్చి మీ ఇద్దరికి దిట్టి తీసేస్తే సిటపట పేలిపోద్ది. ఎందుకు? నాకు 2 అత్తలు 3 కోడళ్ళు ఉన్నారు. ఈసొక్క నానేరగనమ్మా. ఏమిటి సణుగుడు? కిందటి నెల అక్కయ్య పాల నుంచి ఒక మంద దిగింది, ఈ రోజు నక్కవాని పాల నుంచి మరో ముఠ. ఈ పెళ్లి చూపులకు వచ్చే సన్నాసులకు స్వీట్లు హాట్లు పెట్టడంతోనే నా బ్యాంక్ బ్యాలెన్స్ అంతా ఖాళీ అయిపోతుంది. నెమ్మదిగా మాట్లాడండి, అక్కడ మామగారు కూర్చున్నారు. ఆయన చెవిని పడి ఏమిటే నెమ్మదిగా మాట్లాడేది? నెల తిరిగి 1వ తారీఖు వచ్చేసరికి 800 రూపాయలు కట్టగట్టి నా దగ్గర నుంచి పట్టుపోతున్నావు లేదా? అది చాలా దన్నట్టు నెలాఖరులో వచ్చి 100 ఇవ్వు 200 ఇవ్వంటే నేను ఎక్కడి నుంచి తెచ్చేది? ఉమా, నాకు ఈ వ్యవహారం అంతా నచ్చ చెప్తున్నాను. ఏంటండి మీరు అనేది? గవర్నమెంట్ వేసిన బడ్జెట్ లోనే లోటుపాట్లు తప్పడం లేదు. ఇంట్లో మేము వేసే బడ్జెట్ నిచ్చినకపోయేసరికి పెద్ద పాము నుంచి వస్తుంది. ఈ పాఠానికి మీరు కోపడితే ఎలాగండి? కాస్త అటు ఇటు అవుతుంది. అలా అటు ఇటు అయితే మనం ఎడితే వెళ్తామని చెప్పు. పెళ్ళో గడిగుడ్డో నేను నెలకు 800 రూపాయలు మాత్రం ఇస్తాను. అలా అంటే ఎలాగండి? సరే, ఇదే ఆఖరిసారి. ఎంత కావాలట? రాఘవా, రాఘవా, టైం ఎంతైందో తెలుసా? ఇంకా నిద్ర ఏమిటి? నైట్ షిఫ్ట్ చేసి వచ్చానన్నయ్య. నాకు ఆఫీస్కి టైం అయింది. ఈ చెక్కు మార్చి అమ్మ చేతికి డబ్బు ఇవ్వు. సరోజని చూడడానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారట, డబ్బు కావాలట. అలాగే. ఎరా, పెళ్లి చూపులకు వస్తున్నారంటే అబ్బాయి ఎవరు, ఏం చేస్తున్నాడో ఆ వివరాలు ఏం అడగక్కర్లేదా? సరోజని నువ్వు కూడా అనవేరా? అదేంటన్నయ్య, పెద్దవాళ్ళు మీరంతా ఉండగా నేను అడిగేదేంటి? కర్మ అంత నానెత్తికే. నమస్కారం. నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం. లోపలికి రా. అంతా వెళ్ళిపోతే టాక్సీ ఛార్జ్ 22 రూపాయలు 60 పైసలు ఎవరు కడతారు? సరే, నేను కడతాను. పిల్ల నచ్చకపోతే డబ్బు రిఫండ్ ఇచ్చేస్తారా? నువ్వెక్కడ దొరికేవయ్యా? ఇలాంటప్పుడు ఇవన్నీ చూసుకుంటే పనులు జరగవు. కట్టు కట్టు కట్టు. అయ్యా, వీరు అప్పల నరసయ్య గారు, స్టీల్ ప్లాంట్ లో పెద్ద ఆఫీస్. నమస్కారం. నమస్కారం. వీరు జగన్నాథం గారు, నక్కవానిపాలెంలో పెద్ద బట్టల దుకాణం సపరేట్. అయ్యా, అదండి కథ. పెళ్లిళ్ళు కారే కదూ, వృత్తిరీత్యా అబద్ధాలు చెప్పి అక్కడ ఇక్కడ తొడపాశాలు పెడుతున్నాడు అనమాట. నాకు పెద్ద బట్టల దుకాణం ఏం లేదు, ఏదో చిన్న షాప్ ఉన్నమాట మాత్రం లేదు, అంతే. నేను కూడా స్టీల్ ప్లాంట్ లో పెద్ద ఆఫీసర్ ఏమి కాదు, ఓ చిన్న ఉద్యోగిని, అంతే. చూసారా మరి, ఈ నీలకంఠం సామాన్యుడు కాదు. మా అబ్బాయి ఈశ్వరరావు. నమస్కారం. గెజిటెడ్ ఆఫీసర్ అని చెప్పుకుంటాడే నీలకంఠం. చెప్పాడు కదా. అబద్ధం కదా. సూపర్వైజర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఇది మా అమ్మాయి వసంత, బిఏ చదువుకుంటుంది. నాకు వీళ్ళిద్దరే సంతానం. ఆ తర్వాత ఫ్యామిలీ ప్లానింగ్ కాదు, పరమాత్ముడు ప్లానింగ్. మా ఆవిడని తీసుకుపోయాడు. అరే రే పాపం. అరే రే పాపం అన్నంత మాత్రాన్ని మా ఆవిడ దిగొస్తుంది ఏమిటి గాని, అది అలా ఉంచండి. మీ కుటుంబ విషయాలు మేము తెలుసుకోవచ్చునా? ముందు టిఫిన్ పుచ్చుకుంటూ సావధానంగా మాట్లాడుకున్నావా? వాళ్ళకా జాస్ లేకపోయినా ఈయనకి మాత్రం జాస్ అంతా టిఫిన్ మీదే. 4 ప్లేట్లో సర్దాను, వచ్చిన వాళ్ళకి మాత్రం ఇవ్వమ్మా. ఈయనకి ఇవ్వద్దు. ఏం చేస్తారో చూద్దాం. మామగారేనా? ఏమన్నా చేస్తారు. ఏమిటమ్మా, నీలకంఠం గారిని మన కుటుంబానికి 8 సంవత్సరాలు బట్టి తెలుసు కదా. ఆయన జబ్బు సంగతి తెలీదా? పాప ఆయనకి చక్కెర వ్యాధమ్మా. గోదావరి గోదావరి గోదావరి. ఈవిడ తెలిసిపోయింది. కోర్టమి నెల ముమ్మారు పిలిచినా తీరుబాటుగా వచ్చి తొణుకు వెనుకు లేకుండా నిల్చోవడం చూస్తేనే తెలిసిపోయింది. మీ శ్రీమతి గారు. అక్షరాల నమస్కారం. గంగిగోవు లాంటి ఇల్లాలు, నా ఇష్టాయిష్టాలు అన్నీ దానికి తెలుసు. చక్ర పొంగల్ బాగుంది. వీడు మా పెద్దబ్బాయి ప్రకాశం, టంగుటూరు ప్రకాశం పంతులు గారి పేరు పెట్టాను. ఇండియన్ ఆయిల్ లో అకౌంటెంట్ గా పనిచేస్తున్నాడు. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం. వాడు మా రెండో అబ్బాయి రాఘవ, బళ్ళారు రాఘవాచారి పేరు పెట్టుకున్నాను. డీజిల్ షెడ్ లో ఫిట్టర్ గా పనిచేస్తున్నాడు. నమస్కారం. 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 ఇహ నేను జీవితంలో చేసిన ఆఖరి తప్పు ఇదిగో వీడు, పేరు కాళిదాసు. ఆహా,
మహాకవి కాళిదాసు పేరు పెట్టారన్నమాట. అదే అంత గొప్ప పేరు ఎందుకు పెట్టానా అని ఇప్పుడు విచారిస్తున్నాను. ఏం చేస్తున్నాడు? 10th క్లాస్. పాస్ అయ్యాడా? ఆహా, మరి పరీక్ష రాశాడు, రాస్తున్నాడు, రాస్తాడు, అలా రాస్తూనే ఉంటాడు. పునాది బలం చేసుకుంటున్నాడు అనమాట. నా పునాదులు కలుపుతున్నాడు. వాడు అంతులేని కదలండి. వస్తున్నా అక్కడ నిలబడి గుర్రంలా సెకిలిస్తోంది ఆవిడ పేరు చిలకమ్మ. ఈ ఇంటికి పునాదులు వేసినప్పటి నుంచి మాతో పాటే ఉంటున్న మా మనిషి లాంటి పని మనిషి. ఈవిడ ప్రత్యేకత చీపురు పట్టుకుని ఇల్లు ఊడవడం, అవసరమైనప్పుడు అదే చీపురుతో మమ్మల్ని జాడించడం. దండం పెట్టి అయ్యా, మా కుటుంబంలో ఒక ముఖ్యమైన పాత్ర మీకు పరిచయం చేయలేదు. రామ్మా, ఈవిడ పేరు ఉమా, మా నట్టింటి దీపం. చక్కెర పొగలు వేయమ్మా. ఈవిడ లేకపోతే ఇల్లే కళావిహీనం అయిపోతుంది అనుకోండి. చక్కెర పొగలు వేయమ్మా. ఈవిడ అసలు నా కోడలు కాదండి, సాక్షాత్తు నా కూతురు. కాస్త చక్ర పొంగలు వేయమ్మా. నాకు కదమ్మా, వారికి. వారికా? నాన్న, ఏరా ఒక ₹10 బిళ్ళుందా? ఎందుకురా? బొమ్మ బురుసు వేద్దామని. బొమ్మ బురుసా ఎందుకు? వీళ్ళు అసలు పెళ్లి కూతురుని తీసుకొచ్చి చూపిస్తారో లేదో తెలుసుకుందామని. అమ్మా ఉమా, సరోజిని తీసుకురామ్మా. మా అమ్మాయి పేరు సరోజిని. కవి కోకిల సరోజిని నాయుడు పేరు పెట్టారు. సరోజిని నాయుడు స్వాతంత్ర్యం కోసం పాటుపడ్డారు. ఆ హిస్టరీ అంతా నేను చదివాను. ఆవిడ ఏదైనా ఒక పాట పాడమనండి. పాట 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 వస్తున్నా రాదా? ఎంత మాట! ఆ రోజుల్లో క్షమించాలి, ఈ ఒక్క మాట మాత్రం చెప్పడానికి మీరు అనుమతించాలి. మా కుటుంబంలో పూర్వీకమైన ఒక పాట ఆనవాయితీగా పాడుతూ ఉంటారు. పెళ్లి చూపుల్లో ఆ పాట పాడితే ఆ సంబంధం కలిసి వస్తుందని ఓ నమ్మకం. మా నాయనమ్మ గారు ఆ పాట పాడి మా తాతగారిని పెళ్లి చేసుకుంది. మా అమ్మ కూడా ఆ పాటే పాడి మా అమ్మ అయిపోయింది. మా ఆవిడ కూడా ఆ పాట పాడి అదిగో అక్కడ నిలబడింది. ఆఖరికి మా ఇంటికి కాపడానికి వచ్చిన మా కోడల పిల్ల కూడా అందుచేతే ఆ పాట పాడమంటున్నాను. అమ్మా సరోజ, నువ్వు పాడమ్మా. జానకి రాముల కళ్యాణానికి పాడేసేయి. జానకి రాముల కళ్యాణానికి. సరు, ప్లీజ్ ఆ పాట పాడవు. ఓ గాడ్, ఇంత మంచి స్థలంలో నన్ను పట్టుకొని ఆ కర్ణాటక సంగీతం పాట పాడమంటున్నారే? నా వయసు 20 అండి, 60 కాదు. సరు, తలతళలాడే పట్టు చీర కట్టుకుని, మిలమిల మెరిసే కుంకుమ బొట్టు పెట్టుకుని, తల నిండా పువ్వులు పెట్టుకుని నా ముందు నిలబడి నువ్వు ఆ పాట పాడుతుంటే నాకు ఆకలి ఉండదు, అలసట ఉండదు. ప్లీజ్ ఆ పాట పాడు సరు. కర్మ, మిమ్మల్ని గనక నేను పెళ్లి చేసుకుంటే ఖచ్చితంగా మీరు నన్ను ఒక మీరాబాయి చేసి పాడేస్తారు. నా కోసం సరు, ప్లీజ్.